శ్రోతలకు నమస్కారం. ఇప్పుడు నేను చందమామ నుంచి విధివంచితుడు అనే ఒక చక్కని బేతాళ కథను చదివి వినిపించబోతున్నాను. మీకు కథ నచ్చినట్లయితే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మీ కామెంట్ కూడా తెలియచేయండి. ఇంకా కథలోకి వెళ్దాం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా విధి నిర్ణయించిన విధంగానే చివరకు జరుగుతుంది. అందుకు నిదర్శనంగా నీకు దృఢోద్యముడి వింత కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. సింధు నదీ తీరాన బ్రహ్మస్థలి అనే గ్రామంలో వేదశర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయనకు 4 వేదాలు తెలుసును. ఈయన వద్ద ఒక శిష్యుడు ఉండేవాడు. అతను వేదాధ్యయనంలో అంతులేని పరిశ్రమ చేసి దృఢోద్యముడు అనే పేరు సంపాదించుకున్నాడు. దృఢోద్యముడి తిండికి బట్టకు అయ్యే ఖర్చులు భరించినవాడు తమోభేదకుడు అనే గృహస్థు. దృఢోద్యముడు భిన్నతమనుడు అనే ఆయన ఇంట ఉంటూ ఉండేవాడు. ఈ విధంగా దృఢోద్యముడు అమిత దీక్షతో అధ్యయనం చేసి 10 ఏళ్లలో 4 వేదాలు అభ్యసించాడు. ఒకరోజు రాత్రి భిన్నతమనుడు దృఢోద్యముడితో మాట్లాడుతూ, నాకు ఈ విశాలమైన ఇల్లే కాక విస్తారమైన ఆవుల మందలు, గేదెల మందలు, పొలాలు, బానిసలు, స్త్రీజనము, రక్షకులు కూడా ఉన్నారు. నేను ఎంతో పాండిత్యం సంపాదించి ఉండి కూడా జన్మతః కర్షకుణ్ణి కావటం చేత నా జ్ఞానాన్ని ఉపయోగపరచలేకపోయాను. ఇప్పుడు వృద్ధాప్యం వచ్చేసింది. మహర్షులు చెప్పినట్లు నా మిగతా జీవితాన్ని తీర్థయాత్రలలో గడప నిశ్చయించాను. ముక్తి కోరినవాడు వారాణసి వద్ద అవిముక్తం సేవించాలి. నాకున్నదంతా నీకిచ్చేస్తాను, తీసుకో అన్నాడు. దృఢోద్యముడు అందుకు ఒప్పుకుని మర్నాడు తన గురువు వద్ద తమోభేదకుడి వద్ద సెలవు పుచ్చుకుని వచ్చి ఆస్తిని దానంగా పుచ్చుకుంటానన్నాడు. అయితే మర్నాడు భిన్నతమనుడు ఎంతసేపు ఎదురు చూసినా దృఢోద్యముడు రాలేదు. మధ్యాహ్నం కూడా అయ్యేసరికి భిన్నతమనుడు అతన్ని వెతుక్కుంటూ వెళ్ళి అతను తమోభేదకుడి ఇంటి ముందు తారట్లాడుతూ ఉండటం చూశాడు. నేనింకా తమోభేదకుడి వద్ద సెలవు పుచ్చుకోలేదు. ఇంట్లో అందరూ అడావుడిగా ఉన్నారు, కారణం తెలీదు అన్నాడు దృఢోద్యముడు భిన్నతమనుడితో. భిన్నతమనుడు నవ్వి, తమోభేదకుడి భార్య ప్రసవించబోతున్నది, అందుకే హడావుడి. ఆమెకు ఆడపిల్ల పుడుతుంది, నువ్వు ఆమెను పెళ్లాడతావు, ఆమె కులం చెడుతుంది అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇది విని దృఢోద్యముడికి కంగారు పుట్టింది. తమోభేదకుడికి నిజంగా ఆడపిల్లే పుడితే భిన్నతమనుడు చెప్పిన మిగిలిన 2 విషయాలు కూడా నిజమవుతాయని అతనికి తోచింది. అతను ఇలా అనుకుంటూ ఉండగానే తమోభేదకుడు ఛీ ప్రారబ్ధం అనుకుంటూ బయటికి వచ్చాడు. ఆయనకు ఆడపిల్లే పుట్టింది. భిన్నతమనుడు చెప్పిన విషయాలు అబద్ధం చేసి తాను ఆ పాపిష్టి పిల్లను పెళ్లాడకుండా ఉండగలందులకు దృఢోద్యముడు మర్నాడే బయలుదేరి సింధు తీరాన్ని వదిలేసి 10 ఏళ్లపాటు నానా దేశాలు సంచారం చేసి చివరకు గంగా తీరానికి వచ్చాడు. ఒకనాడు అతను ఒక బ్రాహ్మణ గ్రామం చేరి ఒక ఇంటికి వెళ్ళి అక్కడ కనిపించిన వృద్ధురాలితో, అమ్మా, కాసిని మంచినీరు ఇప్పించండి అన్నాడు. ఆ వృద్ధురాలు, అమ్మ తమాలిక, ఒక పీట చెంబుతో నీళ్లు తీసుకురా తల్లి అని కేకపెట్టింది. లోపల నుంచి ఒక పిల్ల వచ్చింది. ఆమె నల్లని దుస్తులు ధరించి మెల్లకళ్ళతో ఒకేసారి అన్ని దిక్కులా చూస్తూ కుంటిగా నడుస్తూ ఒక చేతిలో పీట, ఇంకో చేతిలో నీళ్ల చెంబు పట్టుకుని వచ్చింది. కూర్చో అంటూ ఆమె పీట వెయ్యబోయి చెంబును కింద వేసింది. అదేం పనే అమ్మా, మళ్ళీ చెంబుతో నీరు పట్టుకురా అన్నది వృద్ధురాలు. దృఢోద్యముడు విశ్రాంతిగా కూర్చున్న మీదట ఆమె అతన్ని, ఏ దేశం నుంచి వస్తున్నావు, ఎక్కడికి పోతున్నావు అని అడిగింది. అన్ని దేశాల నుంచి వస్తున్నానని చెప్పవచ్చు. ఏ బ్రాహ్మణ గ్రామంలోనన్నా స్థిరపడి పిల్లలకు చదువు చెబుతూ జీవితం వెళ్ళబుచ్చుదామనుకుంటున్నాను అన్నాడు దృఢోద్యముడు. అయితే నువ్వు మరెక్కడికి పోనవసరం లేదు. చదువులో పెట్టవలసిన వాళ్ళు నా మనవలు 2 ఉన్నారు. వాళ్లకు నువ్వు కావాలి, నీకు వాళ్ళు కావాలి అన్నది వృద్ధురాలు. దృఢోద్యముడు సరేనని ఆ గ్రామంలోనే ఉండిపోయి 2 ఏళ్లపాటు ఆవిడ మనుమలిద్దరికీ చదువు చెప్పాడు. ఇంతలో ముసలావిడకు ఒక ఆలోచన వచ్చింది. తమాలికకు పెళ్ళియుడు వచ్చింది.
ఆమెను దృఢోద్యముడికే ఇచ్చి చేస్తే సరిపోతుంది. దృఢోద్యముడు కొంచెం ఆలోచించి ఈ పెళ్లికి ఒప్పుకున్నాడు. ఎక్కడో పడమటి సముద్ర తీరాన ఉన్న తమోభేదకుడి పాపిష్టి కూతురుతో పెళ్లి తప్పించుకోవటానికి ఇదే మంచి మార్గంగా కనపడింది. అందుచేత అతను తమాలికను పెళ్లాడేశాడు. 1 సంవత్సరం గడిచింది. ఒకరోజు తెల్లవారుజామున తమాలిక లేవటం చూసి దృఢోద్యముడు తమాలికను, మీ ఇంటి పెద్ద ఎవరు? ఆ ముసలావిడ నీకు ఏమవుతుంది? నా దగ్గర చదువుకునే కుర్రవాళ్ళెవరు అని అడిగాడు. తమాలిక గట్టిగా నిట్టూర్చి తన చరిత్ర ఇలా చెప్పింది. ఈ ముసలావిడ భర్త సంపన్నుడు, దానశీలుడు. వాళ్లకు 1 కూతురుండేది. ఆమెను తండ్రి తన శిష్యుడికే ఇచ్చి చేశాడు. పెళ్లి కాకపూర్వం ఎంతో వినయంగా ఉండిన ఆ శిష్యుడు అల్లుడయ్యాక అత్తమామల పట్ల కర్కోటకుడుగా తయారయ్యాడు. తరువాత అతను తన బావమరిదితో తగాదా పెట్టుకుని సింధు ప్రాంతానికి వెళ్ళిపోయాడు. అక్కడ అతను బ్రహ్మస్థలి అనే గ్రామంలో నివాసం ఏర్పాటు చేసుకుని వైదిక కర్మలు జరిపిస్తూ వచ్చాడు. కొంతకాలానికి అతనికి 1 పాపిష్టి కూతురు, యములవాళ్ల లాంటి 2 కమల కొడుకులు పుట్టారు. నేనే ఆ కూతురును. నీ శిష్యులైన తొర్రిమూతి పిల్లలు నా తమ్ముళ్ళు. మాకు మా అమ్మ నాన్న బాగా తెలీదు. నదికి వరదలు వచ్చి సింధుదేశం జలమయమైనప్పుడు చిన్నపిల్లలుగా ఉన్న మమ్మల్ని మా అమ్మమ్మ దగ్గరికి పంపేశారు. దృఢోద్యముడి గుండెలో బాణం తగిలినట్టయింది. భిన్నతమనుడి 2వ జోస్యం కూడా నిజమయ్యింది. కనీసం 3వదైనా అబద్ధం చేద్దామని దృఢోద్యముడు కాశీకి బయలుదేరాడు. పుణ్యతీర్థాలు సేవించి జీవితమంతా పుణ్యం సంపాదించటానికి అతను నిశ్చయించుకున్నాడు. 12 ఏళ్ల అనంతరం అతను కాశీ చేరవస్తూ ఉండగా ఒక మహాపాశుపతుడు పుర్రెలమాల ధరించి తాగి తూలుతూ రావటం అతనికి కనిపించింది. అతని వెనుకగా 1 కాపాలిని తాను కూడా తప్పతాగి పాములాగా మెలికలు తిరిగి నడుస్తున్నది. చింత నిప్పుల్లాగా ఉన్న ఆమె కళ్ళు మెల్లకళ్ళు. కాపాలిని, త్వరగా రా, అవిముక్తంలో ధూపకాలం మించిపోకూడదు. మహాశివుణ్ణి హం హం అని అర్చించి మద్యం తాగాలి అని పాశుపతుడు కాపాలిని తొందర చేస్తున్నాడు. ఇంతలో ఆ స్త్రీ దృఢోద్యముణ్ణి చూసి తన భర్తగా గుర్తించి కెవ్వున అరిచి అతని కాళ్ల మీద పడిపోయింది. చుట్టూ జనం మూగారు. తమాలిక తన భర్తతో, నీ వేదాధ్యయనం ఏమయ్యింది? నిత్యాగ్నిహోత్రం ఏమయ్యింది? పితృతర్పణాలు ఏమయ్యాయి? నన్ను విడిచిపెట్టేసి నేను చెడిపోవటానికి కారకుడివయ్యావు అని నిందించింది. చుట్టూ చేరిన వారిలో బ్రాహ్మణులు దృఢోద్యముణ్ణి ప్రశ్నించి తమాలిక ఆరోపణలు నిజమని గ్రహించి, నువ్వు పాశుపతుడి వెంట ఉంటావా, భర్త దగ్గరికి వస్తావా అని అడిగారు. ఆమె భర్త దగ్గరికే పోతానన్నది. అప్పుడు బ్రాహ్మణులు దృఢోద్యముడితో, ఈమె పతనం కావటానికి కారకుడివి నువ్వే. ప్రాయశ్చిత్తాలు మేము చెబుతాము. నువ్వు ఈమెను భార్యగా స్వీకరించవలసిందే అన్నారు. దృఢోద్యముడు అలాగే చేశాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, దృఢోద్యముడికి కలిగిన అనుభవాలకు కారకులెవరు? విధి నిర్ణయమా? దృఢోద్యముడి ప్రవర్తన? అతను భిన్నతమనుడి జోస్యం నమ్మినట్ట నమ్మనట్ట? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, దృఢోద్యముడు భిన్నతమనుడి జోస్యం నమ్మబట్టే అతను దాని నుంచి తప్పించుకోవటానికి నానాయాతనలు పడ్డాడు. నమ్మకం లేని వాడైతే ఆ జోస్యాన్ని నిర్లక్ష్యం చేసి తన మానాన తాను జీవించి ఉండేవాడే. భిన్నతమనుడి జోస్యం విధి నిర్ణయాన్ని చెప్పినదే కనుక విధి నిర్ణయం అమలు జరిగిందనాలి. అయితే విధి నిర్ణయం పూర్తిగా దృఢోద్యముడి నిర్ణయాల ద్వారానే అమలు జరిగింది. తమాలికను తాను పెళ్లి చేసుకోకుండా ఉండాలంటే అతను పారిపోవటానికి బదులు ఆమెకు సాధ్యమైనంత దగ్గరలో ఉండాలి. ఆమెను పెళ్లాడిన ఏడాదికి అతను ఆమె పుట్టుపూర్వోత్తరాలు కనుక్కోవటం కూడా అతని పొరపాటే. వాటిని అతను ముందుగానే తెలుసుకుని ఉండవచ్చు. తెలుసుకున్న తరువాత అతను పారిపోవటం తప్పని తమాలిక 10 మంది ఎదుట నిరూపించింది. భర్త విడిచిన స్త్రీ పతితురాలు కాక ఏం చేస్తుంది? చివరకు కూడా ఆమె అతనితోనే ఉండకోరినదంటే ఆమె పతితురాలు కావటానికి కారణం ఆమె దుర్బుద్ధి కాదని స్పష్టం అవుతున్నది. అందుచేత దృఢోద్యముడిది పూర్తిగా స్వయంకృతాపరాధమే అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగ